చిత్తూరు జిల్లా తోతాపురి మామిడి ఉత్పత్తిదారులను ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. తోతాపురి మామిడి కిలోకు 2.5 రూపాయల మేర ప్రభుత్వం రైతుకు చెల్లించాలని నిర్ణయించింది. ఉద్యానవన రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు నిర్ణయించారు. దేశంలో ఇప్పటివరకు మామిడి రైతులను ఆదుకున్న మొట్టమొదటి ప్రభుత్వంగా ఏపీ నిలిచిపోతుంది. చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి కిలోకు 7.5 రూపాయల చొప్పున చిత్తూరు జిల్లాలోని 53 ప్రాసెసింగ్ యూనిట్లు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం ఆదేశించింది. మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు 5 రూపాయలు చెల్లిస్తాయి. కొనుగోళ్లు వివరాలు అందిన తర్వాత కిలోకి 2.5 రూపాయల చొప్పున ప్రభుత్వం ప్రాసెసింగ్ యూనిట్లకు చెల్లిస్తుంది. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వంపైన సుమారు 45 కోట్ల భారం పడనుంది. చిత్తూరు జిల్లాలోని తోతాపురి మామిడి ఉత్పత్తిదారులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ఉల్లి, పసుపు, మిర్చి పంటలకు ధరలు పడిపోయినప్పుడు కూడా ప్రభుత్వం రంగంలోకి దిగి కొంత ధరను భరించింది. జూలై 4 నుంచి 28 వరకు రైతులు తమ తోతాపురి మామిడి దిగుబడులను ప్రాసెసింగ్ యూనిట్లకు తీసుకువెళ్లి అప్పగించవచ్చని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని రకాల మామిడి దిగుబడులకు ధరలు ఆశాజనకంగా ఉండగా ఒక్క తోతాపురికి మాత్రం ధరలు బాగా పడిపోయాయి. దీంతో సంబంధిత రైతులకు అశనిపాతంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తోతాపురి ఉత్పత్తి రైతుల కష్టాలను తీర్చడంలో తక్షణం స్పందించింది. తోతాపురికి చిత్తూరు జిల్లా ప్రసిద్ధి. చిత్తూరు జిల్లాలో మొత్తం 97,000 హెక్టార్లలో వివిధ రకాల మామిడి పంటలను పండిస్తూ ఉన్నారు. అయితే 34,000 హెక్టార్లలో మాత్రం తోతాపురి రకాన్ని పండిస్తున్నారు రైతులు. గతంలో తోతాపురికి కిలో ఒక్కింటికి 11 రూపాయలు ఉంటూ ఉండగా ప్రస్తుతం అది 4 రూపాయలకు పడిపోయింది. దీంతో తోతాపురి రైతులకు తీవ్ర ఆవేదన కలిగించింది. తోతాపురి మామిడి రైతుల కష్టాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు తప్పకుండా వారిని ఒడ్డున పడేస్తాయనటంలో సందేహం లేదు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ప్రాసెసింగ్ యూనిట్ల వద్ద రెవెన్యూ, ఉద్యానవన శాఖ అధికారుల సమక్షంలో కొనుగోళ్లు జరుగుతాయి.